Next, continuation of another assignment of operator, that is assignment operator, fourth one, assignment operator to assign the result of an expression to a variable. So expression to a variable, to assign the result of an expression to a variable. See here, we can already will discuss about a equal to 3. We can assign the value 3 is assign the value is variable a లో మనం వాల్యూని అసైన్ చేస్తున్నాం. దట్ we can use assignment operator. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ అనేది ఉంది అసైన్ చేసేదానికి వాల్యూస్ని. అది ఏంటంటే డిస్కస్ చేస్తాం. లెట్ us come to here. ఈక్వల్ టు అసైన్, ఇందాక చెప్పాను ఏ ఈక్వల్ టు 3. ప్లస్ ఈక్వల్ టు ఇంక్రిమెంట్ దెన్ అసైన్. ప్లస్ ఈక్వల్ అంటే ఇంక్రిమెంట్ చేసి దాని తర్వాత అసైన్ చేస్తుంది. మైనస్ ఈక్వల్ అంటే డిక్రిమెంట్ చేసి దాని తర్వాత అసైన్ చేస్తుంది. మల్టిప్లికేషన్ ఈక్వల్ అంటే మల్టిప్లికేషన్ చేసిన తర్వాత దాని తర్వాత అసైన్ చేస్తుంది. దెన్ డివిజన్, మోడులస్, గ్రేటర్ దెన్, less than, then ampersand equal to, then bitwise exclusive, then bitwise undo, ఇది bitwise exclusive, ఇది వచ్చి bitwise inclusive or and assign the equal to symbol. ఈ ఎక్స్ప్రెషన్స్ ఇది మోస్ట్లీ ఎక్కువ మీరు ప్రోగ్రామ్స్లో మోస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఈక్వల్ టు ఈ 1 or 2 సింబల్సే యూస్ చేసుకుంటారు. రిమైనింగ్ అన్ని మీరు అంత పెద్దగా ప్రోగ్రాంలో యూస్ చేయరు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ అన్నప్పుడు మీకు ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏ ఈక్వల్ టు 3 అని అసైన్ చేశానా. సో ఇది బిఫోర్ ప్రీ ఇంక్రిమెంటా పోస్ట్ ఇంక్రిమెంటా, ప్రీ డిక్రిమెంటా పోస్ట్ డిక్రిమెంటా. సో దానికోసం సింబల్స్, ఆపరేటర్ సింబల్స్, దెన్ డిస్క్రిప్షన్ ఉంది చూడండి. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్, ఇట్ ఈస్ యూజ్డ్ టు మినిమైజ్ ది క్యాల్కులేషన్. సో మనం ఇలాగ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఇలా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్ యూస్ చేయడం వల్ల మనకు సింపుల్గా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ క్యాల్కులేషన్స్ అనేది మన చేసే క్యాల్కులేషన్ అనేది చాలా తక్కువ టైం తీసుకుంటుంది. దెన్ క్యాల్కులేషన్ టైమింగ్ దెన్ క్యాల్కులేట్ చేసేది కూడా చాలా రెడ్యూస్ అయిపోతుంది. దాన్నే ఏది చెప్పారు, ఇట్ ఈస్ యూజ్డ్ టు మినిమైజ్ ది క్యాల్కులేషన్. చూడండి ఆపరేటర్ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్, మైనస్ మైనస్ డిక్రిమెంట్, అది పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ అని 2 మెథడ్స్ అనేది ఉంది. సి ద సింపుల్ ఎగ్జాంపుల్ ఇన్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి చూడండి. యాష్ ఇంక్లూడ్ stdio.h వైడ్ మైన్ ఓపెన్ ఫ్లవర్ బ్రేసెస్. ఇది యాజ్ యూజువల్ వి విల్ స్టార్ట్ ఇన్ ప్రోగ్రామ్. సి హియర్ ఇంట్ ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 5, ఏ 5, బి ఈక్వల్ టు 5 అని 2 వేరియబుల్స్కి వాల్యూస్ అనేది అసైన్ చేసినాం. సి అవుట్పుట్ స్టేట్మెంట్ ఏ బికి %d ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి %d డబుల్ కోట్ సెన్స్ కమాన్ ప్లస్ ప్లస్ ఏ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, ఏకి బిఫోర్గా ప్లస్ ప్లస్ ఇస్తే ప్రీ ఇంక్రిమెంట్, ఏకి తర్వాత ఇచ్చినామంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. చూడండి ప్లస్ ప్లస్ ఏ ప్లస్ ప్లస్, ఇది ఇంక్రిమెంట్ అయిన తర్వాత వాల్యూ అసైన్ అవుతుంది, ఇది వాల్యూ అసైన్ తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. అండర్స్టాండ్ దిస్ వన్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ డిక్రిమెంట్ ఆపరేటర్ ఆల్సో. సి ప్లస్ ప్లస్ ఏ వాల్యూ ఎంత 5. సో ప్లస్ ప్లస్ ఏ అంటే ఏమవుతుంది, 5తో పాటు ఒకటి యాడ్ అయ్యి 1 ప్లస్ 5. సో ఏతో పాటు ఒకటి యాడ్ అయ్యి 6 అని అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ మైనస్ బి అంటే ఏమని అర్థం, ప్రీ డిక్రిమెంట్ అంటే బి వాల్యూ 5 ఉంది, డిక్రిమెంట్ చేసి మీకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో 5 మైనస్ 1 అంటే 4. నెక్స్ట్ ఏ మైనస్ మైనస్, ఇదేంటిది పోస్ట్ డిక్రిమెంట్ కాబట్టి మీకు ఏమైపోతుంది, వాల్యూ అసైన్ అయిపోతుంది 6. ఆల్రెడీ ఏ వాల్యూ 6 కాబట్టి వాల్యూ అసైన్ అయిపోయింది. నెక్స్ట్ బి మైనస్ మైనస్, ఇది కూడా ఏంటి పోస్ట్ డిక్రిమెంట్ కాబట్టి ఈ 4 అనేది అలానే ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి ఏ మైనస్ మైనస్, సో ఆల్రెడీ మీకు ఇది ఏ వాల్యూ ఎంత ఉంది 6 ఉంది, ఇది కూడా పోస్ట్ డిక్రిమెంటే. కాకపోతే ఇక్కడ ఏమైంది, వాల్యూ అసైన్ అయిపోయింది, దాని తర్వాత డిక్రిమెంట్ అయిపోతుంది. సో డిక్రిమెంట్ అయినప్పుడు ఏమొస్తుంది 5 వస్తుంది. నెక్స్ట్ బి ఇదేంటిది పోస్ట్ డిక్రిమెంట్, సో ఇక్కడ ఎంత ప్రింట్ అయింది 4 ప్రింట్ అయింది. 4 అసైన్ అయిన తర్వాత ఏమవుతుంది, పోస్ట్ డిక్రిమెంట్ కాబట్టి వాల్యూ అసైన్ చేసిన తర్వాత డిక్రిమెంట్ జరిగిపోయింది. సో 4 మైనస్ 1 3. ఇప్పుడు బీలో ఎంత ఉంది 3, ఇదేంటిది పోస్ట్ డిక్రిమెంట్ కాబట్టి డిక్రిమెంట్ కాదు 3. అండర్స్టాండ్. Get CH, close flower bracket. This is the increment and decrement operator. Next, 6th one is conditional operator. ఇది 3 expressions, ternary operator, that is the conditional operator. Ternary operator 3 expressions అనేది ఉంటుంది మీకు, 3 expressions అనేది. చూడండి ఇక్కడ మీకు ఇది వచ్చి నేను డీటెయిల్గా కండిషనల్ ఆపరేటర్కి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్పి డీటెయిల్గా చెప్తాను. జస్ట్ ఇప్పుడు ఆపరేటర్ అంటే ఏంటి అనేది మాత్రం
చూసుకోండి ఏ ఆపరేటర్ సింబల్ ఏంటి, కండిషనల్ ఆపరేటర్కి సింబల్ మాత్రం ఏంటని అండర్స్టాండ్ చేసుకోండి. చూడండి క్వశ్చన్ మార్క్ కోలన్ దట్ ఈస్ కండిషనల్ ఎక్స్ప్రెషన్. క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్ కండిషనల్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ 7th one బిట్ వైస్ ఆపరేటర్. Bit operation between two variables. See, bitwise operator same as it is in logical operators, but we can use in and, not, negation, కాంప్లిమెంట్ ఆపరేటర్, దెన్ లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, ఇలాగా బిట్వైస్ ఆపరేటర్స్ అనేది డిఫరెంట్ ఆపరేటర్స్ అనేది ఉంది. అదేంటంటే బైనరీ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్, బైనరీ రైట్ షిఫ్ట్ ఆపరేటర్, బైనరీ వన్స్ కాంప్లిమెంట్ ఆపరేటర్, బైనరీ అండ్ ఆపరేటర్, బైనరీ ఎక్స్ఆర్ ఆపరేటర్, బైనరీ ఆర్ ఆపరేటర్. ఇవన్నీ బిట్ వైస్ ఆపరేటర్స్. ఇవి కూడా మీరు ఎక్కువగా ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు యూస్ చేసుకోరు, జస్ట్ తెలుసుకుంటారు ఏమేమి ఆపరేటర్స్ బిట్ వైస్ ఆపరేటర్స్ ఉందనేసి. లాస్ట్ వన్ ఈజ్ స్పెషల్ ఆపరేటర్స్. ఈ స్పెషల్ ఆపరేటర్స్ అనేది కంపల్సరీ మీరు యూస్ చేస్తారు. సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్. సో స్పెషల్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయంటే సైజ్ ఆఫ్, అండ్, దెన్ పాయింటరు. ఇవి 3 కంపల్సరీ మీరు యూస్ చేస్తారు. ఓకేనా? ఇది దేనికి అనేది మీరు జస్ట్ ఫర్దర్గా మీరు పాయింటర్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు ఇంకో ఫర్దర్గా ఈ స్పెషల్ ఆపరేటర్స్ అనేది కంపల్సరీ మీకు అండర్స్టాండ్ అవుతుంది. జస్ట్ స్పెషల్ ఆపరేటర్స్ ఏమేమి ఉందని చూసుకోండి. స్పెషల్ ఆపరేటర్స్ సైజ్ ఆఫ్ రిటర్న్స్ ది సైజ్ ఆఫ్ మెమరీ లొకేషన్. ఈ సైజ్ ఆఫ్ అనే ఆపరేటరు మెమరీ లొకేషన్ ఒక సైజ్ని మనకు రిప్రజెంట్ చేస్తుంది. దెన్ అండ్ ఆపరేటర్ ఇది దేనికంటే రిటర్న్స్ ది అడ్రస్ ఆఫ్ ఏ మెమరీ లొకేషన్. ఇది దేనికంటే ఫస్ట్ వచ్చి ఎంత సైజ్ ఉంది, ఈ మెమరీ లొకేషన్ ఒక సైజ్ ఎంత అనేది రిప్రజెంట్ చేస్తుంది. 2 bytes, 3 bytes, 8 bytes, ఎంత 4 bytes, 8 bytes అనేది రిప్రజెంట్ చేస్తుంది ఫస్ట్ సైజ్ ఆఫ్ ఆపరేటర్. నెక్స్ట్ ఈ అండ్ ఆపరేటర్ దేనికి అడ్రస్ ఆఫ్ ఏ మెమరీ లొకేషన్. సో సపోజ్ మెమరీ లొకేషన్ అల్లకేట్ అయిన వెంటనే దానికనే ఒక అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎలాగైతే మనకు ఒక అడ్రస్సు, స్ట్రీట్ నేము అలా ఉంటుందో అలానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మెమరీ అల్లకేట్ అయితే కూడా దానికని ఒక అడ్రస్ అనేది ఉంటుంది. సో అది ఏం చేస్తుంది, ఈ ఆపరేటర్ అనేది ఆ అడ్రస్ని మనకి రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ పాయింటర్. యాస్టిక్ సింబల్ అనేది పాయింటర్ టు ఏ వేరియబుల్ యొక్క పాయింటర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో సైజ్ ఆఫ్ ఆపరేటర్కి అడ్రస్ పాయింటర్ అనేది పాయింటర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ జస్ట్ సైజ్ ఆఫ్ ఆపరేటర్కి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూడండి. యాష్ ఇంక్లూడ్ stdio.h void main int i = 10. i = 10 అనే వాల్యూని ఇంటీజర్ డేటా టైప్లో ఐలో వాల్యూ 10 అనేది అసైన్ చేశాను. దీని ఒక సైజు ఎంత అనేది మనకు అవుట్పుట్లో మనకు రిప్రజెంట్ చేసేదాని కోసం ప్రింట్ ఆఫ్ ఇంటీజర్ %d, ఎందుకంటే ఐ ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి %d \n డబుల్ కోట్స్ కమా. చూడండి సైజ్ ఆఫ్ ఆపరేటర్ బ్రాకెట్లో ఏమి ఇచ్చినాను, ఐ అనే వేరియబుల్ ఇచ్చినాను. సో క్లోజ్ parenthesis క్లోజ్ సెమికోలన్ గెట్ ch క్లోజ్. సో ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్ అనేది ఐ యొక్క మెమరీ లొకేషన్ సైజ్ని మనకి రిటర్న్ చేస్తుంది. అవుట్పుట్లో ఎంత, ఐ అనే వేరియబుల్ ఒక వాల్యూని మెమరీ లొకేషన్లో దాని యొక్క సైజ్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఇవన్నీ డీటెయిల్గా 1 by 1 ప్రోగ్రాంలో మీకు డీటెయిల్గా రిమైనింగ్ మిస్ అయిన ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్, దెన్ ఇంకా సమ్ ఆపరేటర్స్కి అంతా మీకు ప్రోగ్రామ్స్ చెప్పలేదు. అవన్నీ డీటెయిల్గా నేను నెక్స్ట్ క్లాస్లో 1 by 1 ప్రోగ్రామ్స్ డిస్కస్ చేసేటప్పుడు రిమైనింగ్ ఆపరేటర్స్ మిస్ అయిన ఆపరేటర్స్కి మీకు ప్రోగ్రామ్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ.